హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా శేఖర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇది నోరూరించే గవ్వలు మళ్ళీ పనస్తోనలు చూశారు కదా, చాలా బాగున్నాయి కదా. అవి మొన్న నేను మా ఇంటికి వెళ్ళానండి. అప్పుడు మా చెల్లి నేను కలిసి చేసామన్నమాట. ఫస్ట్ టైం చేసామండి, కానీ చాలా బాగా కుదిరింది. చూసారు కదా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. పాకం కానీ క్రిస్పీ కానీ చాలా బాగున్నాయి. పిల్లలకి అప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదండి, స్నాక్స్ మళ్ళీ వాళ్ళకి కావాలని చెప్పానని ఇద్దరం కలిసి చేసామన్నమాట. నాకు రాదు, మా చెల్లి చేస్తుంటే తనకి హెల్ప్ చేశాను. కానీ ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది. పనస్తోనల్ని అమ్మ పిండి ఉంటుంది కదండి, అదంతా కూడా చిన్న చిన్న ఉండలుగా కట్ చేసి వాటిని పువ్వుల్లాగా కోసాం. ఆ తర్వాత గవ్వలను కూడా, గవ్వల బద్ద ఉంటుంది కదండి, ఆ గవ్వల బద్దలను కూడా చేసామన్నమాట. గవ్వలంటే నాకు చాలా ఇష్టం. పనస్తోనలు అంటేనేమో మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇంకా సర్లే, స్కూల్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పానని ఇద్దరం కలిసి చేసాం. మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర అయితే పుల్లల పొయ్యి ఉంటుందండి, మా ఇంటి దగ్గర అయితే గ్యాస్. కానీ ఏదైనా పుల్లల పొయ్యి మీద ఉండే టేస్ట్ అయితే వేరే ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను అక్కడికి వెళ్ళి వండామన్నమాట. చూడండి పువ్వులు ఎంత చక్కగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయో. అవి ఫుల్గా ఏగకూడదండి, లైట్గా ఏగాలన్నమాట. గవ్వలు కూడా రెండింటిని కూడా ఒకసారి చేసాము. రెండు కూడా ఒకే క్వాంటిటీ కదండి, పాకం కూడా ఒకటే కదా, అందుకని చెప్పానని రెండు ఒకసారి చేసేద్దామని చెప్పని చేసామన్నమాట. గవ్వలను కూడా అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. అవి వచ్చిన తర్వాత రెండింటిని కూడా ఒకే పాకం అండి, లైట్ తీగ పాకం, సన్న తీగ పాకం వచ్చేదాకా చూసి బెల్లాన్ని కరగబెట్టి ఆ పాకం వచ్చిన తర్వాత ఈ ఫ్రై చేసిన వాటినేమో అందులో వేయడమేనండి, ఆ పాకంలో వేయడమే అన్నమాట. ఆ పాకంలో వేసిన తర్వాత ఒక 2 minutes ఉంచి దాన్ని జాగ్రత్తగా మళ్ళీ పక్కన పెట్టేసుకుంటే ఇంకా అన్నీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, పాకం కూడా ఎంత చక్కగా కుదిరిందో. పనస్తోనలన్నింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాం. చక్కగా పట్టిద్దండి అలా వేసుకుంటే. పాకం ముదురు పాకం అయిపోతే మళ్ళీ స్వీట్ బాగా ఎక్కువైపోయిద్దండి. చక్కగా సన్న తీగ పాకంలో వేయాలన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి ఎంత టేస్ట్గా ఉన్నాయో చూడండి. గవ్వలు కూడా సేమ్ అలాగే ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మేము చేసాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.